హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా హనుమాన్ జయంతి కాదు, అది తప్పుగా భావించొద్దు. హనుమాన్ జయంతి అంటే ఏదైతే మనుషులలో చనిపోతారో వాళ్ళకి జయంతిని నిర్వహిస్తారు. ఆయన హనుమంతుడు నిజ ఎప్పటికీ చిరంజీవిగా ఉండే వ్యక్తి, కాబట్టి ఆయన హనుమంతుడు జన్మోత్సవ సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తాము. గత 22 సంవత్సరాలుగా 2004లో ప్రారంభమైన ర్యాలీ ఈరోజు లక్షలాది మంది యువకులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క యువకులు ఏదైతే వీర హనుమాన్ విజయయాత్ర తర్వాత ప్రతి ఒక్క యువకులు బజరంగ్ దళ్లో జాయిన్ అవుతారు. ఆ కార్యక్రమాలు సంవత్సరం మొత్తము చేసే కార్యక్రమాల్లో సేవా సురక్ష సంస్కార్ పేరు మీద బజరంగ్ దళ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఇమీడియట్గా ఏదైతే జూలైలో సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది, వృక్షార్పణ కార్యక్రమం నిర్వహిస్తుంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఎక్కడైతే దాడులు జరిగిన లవ్ జిహాద్ కానీ అలాగే భగవా జిహాద్ కానీ ఇట్లాంటివి ఏది దాడులు జరిగినా ఫస్ట్ స్పందించేది బజరంగ్ దళే. ప్రతి దగ్గర మా యొక్క నెట్వర్క్ అనేది ప్రతి గల్లీలో కార్యకర్తలలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారము శనివారం రోజు హనుమాన్ చాలీసా పేరు మీద మన కార్యకర్తలు నిత్యం కలుస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ దాడి జరిగినా ఏది జరిగినా ఇమీడియట్గా స్పందించేది బజరంగ్ దళే. ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తామంటున్నారు కదా, గౌలిగూడ నుంచి అటు నుంచి సంఖ్య ఎంత ఉండొచ్చు బైకులు? దాదాపు 1,00,000 బైకుల వరకు ప్రతి సంవత్సరం ఉంటుంది. మేమైతే ప్రతి చోట యువకులందరూ భాగ్యనగర్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ యువకులు బయటికి వచ్చి ఈ వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొనాలని చెప్పి బజరంగ్ దళ్ ప్రతి సంవత్సరం పిలుపునిస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క యువకులకు హిందూ యువకులకు పిలుపునిస్తుంది. ప్రతి ఒక్క హిందూ యువక మేలుకో, బజరంగ్ దళ్ ఏదైతే వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొని మనం ఏదైతే గౌలిగూడ రామ మందిర్లో దర్శనం చేసుకొని అలాగా వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొని తాడమాన్ హనుమాన్ దేవాలయంలో దర్శించుకొని ఆ ధ్వజాన్ని తీసుకొని మన ఇంటి మీద ధ్వజం పెట్టుకోవాలని చెప్పి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. ఆ ధ్వజం అనేది బజరంగ్ దళ్ ఇస్తుంది. ఆ యాత్రలో పాల్గొని పూజ అయిన తర్వాత ఆ ధ్వజం పెట్టుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రతి ఒక్కరి హిందూ ధైర్యం, యువకునికి ధైర్యం ఉంటుంది. ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ ధ్వజంని ఇంటి మీద పెట్టుకొని సంవత్సరం మొత్తం మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆ ధ్వజాన్ని మార్చుకునే ప్రయత్నం ప్రతి యువకులు చేస్తారు. అలాగే బజరంగ్ దళ్ ఆ విషయం చెప్తుంటాయి. జై శ్రీరామ్ అందరికీ. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే వీర్ హనుమాన్ విజయ్ యాత్ర 2004 నుంచి కొనసాగుతుంది. ఈ యాత్ర వచ్చేసి 22 సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్ తోటి. సో హిందూ యువతకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, చూసుకోవచ్చు ఈ గత 3 సంవత్సరాల్లో మన హిందూ దేవాలయాల మీద, మన హిందూ ఆడబిడ్డల మీద ఏ విధంగా దాడులు జరుగుతాయి అనేది ప్రతి ఒక్క హిందూ బంధువు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్న హిందూ యువతకి ఏంటంటే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బయటికి రండి. మళ్ళీ ఈ యొక్క ఏవైతే సంఘటనలు జరిగినాయో దేవాలయాల మీద కానీ, హిందూ ఆడబిడ్డల మీద లవ్ జాత్ పేరు మీద ఎవరైతే తుర్కోల్లో హిందూ ఆడబిడ్డల్ని లవ్ జాత్ పేరు మీద ట్రాప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడేది కేవలం బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందువులకి ఆపదొస్తే అండగా నిలబడేది బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్. ఈరోజు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది హిందువుల అందరికీ. ప్రతి ఒక్కరు వచ్చి గౌలిగూడ నుంచి మొదలయ్యి తాడబాన్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగే ఈ యొక్క వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మన ఐక్యతను చాటుకుందాం. రానున్న రోజుల్లో హిందువుల మీద చూసుకోవచ్చు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది. సో ఈ దాడులు ఆగాలంటే మన శక్తి ప్రదర్శన అనేది చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. గతంలో రథయాత్రలు జరిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విధంగా ఇప్పుడు మొత్తం కూడా ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో నుంచి మీరు ర్యాలీ అంటున్నారు కదా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండదా? అట్లాంటివి ఏముండదు. ఎందుకంటే తీసేది బజరంగ్ దళ్ కాబట్టి బజరంగ్ దళ్ ర్యాలీ తీస్తుంటే ఇక చెప్పొద్దు, టోపీ పెట్టుకోవాలన్నా భయపడతారు. సో అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. సో బజరంగ్ దళ్ సత్తా ఏందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆడు గాలికి కూడా తాకడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే అట్లా మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు, కానీ మీరు ఊహించుకున్నట్లయితే వాళ్ళు అంత భయపడే విధంగా అయితే ఇప్పుడు లేరు. అది సామాన్య హిందువులకి వాళ్ళు భయపెట్టిస్తారు సెక్యులర్ హిందూస్కి. బజరంగ్ దళ్ కార్యకర్త ఒక్కో బజరంగ్ దళ్ కార్యకర్త 100 మందితో సమానం. కాబట్టి బజరంగ్ దళ్ సత్తా అనేది దేశంలో ఏందనేది మీరు చూస్తారు. సో బజరంగ్ దళ్ తోటి వాళ్ళు పెట్టుకోరని నేను తెలియజేస్తున్నా. బజరంగ దళం అనేది ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎన్నోసార్లు హిందూ దేవాలయాల మీద దాడులు కానీ,
హిందువుల మీద దాడులు కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నోసార్లు మనం చూసినాం. దానికి ఏం చెప్తారు? అయితే అన్న ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది, రేవంత్ ఉద్దీన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి హిందువుల బజరంగ దళాలు వినండి బజరంగ దళ్ అనేది హిందుత్వవాదులు, కేవలం హిందువుల గురించి పనిచేస్తారు. హిందూ దేవాలయ సేవా సురక్ష సంస్కారం భారత్. నా మాట వినండి. అయితే ఇప్పుడు రేవంత్ ఉద్దీన్ సర్కార్ ఉంది, సో వాళ్ళు దొంగచాటుగా దాడులు చేపిస్తారు. ఎందుకు అని అనుకోవచ్చు. ఎలక్షన్స్ గురించి ఓట్లు దండుకోనికి, వాటి మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ గురించి ఓట్లు దండుకోనికి, వాళ్ళని కృషి చేయడానికి ఈ దాడులు చేపిస్తారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో గజరంగలో ఒక కార్యకర్త ముంగల వచ్చి ఏమని చెప్పండి, దొంగసాటికి వచ్చి చేస్తారు కదా. సో ముంగలు వచ్చి చేస్తే మేము అనేది మా సత్తా చూపెడతాం. అయినప్పటికీ మా ఒక పోరాటం అనేది చేస్తూనే ఉన్నాం. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తగిన బుద్ధి కూడా మేము చెప్తూనే ఉన్నాం మాకు దొరికినప్పుడు. సో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. అంటే ఏ పార్టీ నుంచి ఎవరి మద్దతుతో మీరు ఇంత పెద్ద ర్యాలీ తీయడానికి ముందుకు వస్తూ ఉన్నారు? ఎవరి పార్టీతో ఏ పార్టీ మద్దతుతో తీయరు. కేవలం బజరంగ దళ్ తీస్తుంది, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. సో ఇక్కడ ఏ పార్టీలు రావు. పార్టీలు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. బీజేపీ మద్దతు లేదు, అన్ని పార్టీలు పాల్గొనవచ్చు. ఒకటే పార్టీ కాదు, టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా, తుర్కోలు కూడా వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న రాజసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారు? అదే థ్రెట్ ఉందని చెప్పేసి కొన్ని లెటర్ పంపించడం జరిగింది రాజాబాయికి. సో అలాంటివి ఏముండవు. ఆ కొడుకులు నేను చెప్తున్నా కదా, ఆ కొడుకులు ఎవరో టోపీ పెట్టుకోవాలన్నా భయపడతారు. ఆ ర్యాలీ స్టార్ట్ కూడా రారు. సో అదంతా ఎవరైనా సరే అలాంటి లెక్కలు చేస్తే మాత్రం చిండాడతాం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో వాళ్ళు ఆ తుఫాన్కి వాళ్ళు కొట్టుకోతారని నేను తెలియజేస్తున్నా. సో అలాంటివి ఏముండవు, అంత సీన్ అయితే లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అగి పెట్టేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు అన్నట్లు 1,00,000 బండ్లు అయితే దాదాపు 2 లక్షల మంది ఎవరైతే బజరంగ దళ వాళ్ళు ఉన్నారో, హిందువులు ఉన్నారో వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. మరి ఇదంతా కూడా చాలా అమౌంట్తో కూడుకున్నటువంటి పని. బండ్లో పెట్రోల్ పోయాలన్నా, లేకపోతే వాళ్ళ సంబంధించి చూసుకోవాలన్నా, మరి ఇదంతా ఎవరు ఇస్తున్నారు మీకు? ఎవరైతే చూడన్నా, ఇది బజరంగ దళ్ ఏదైతే ఇప్పుడు ర్యాలీ తీస్తుందో దానికి నిస్వార్థంగా వస్తారు హిందువులందరూ. అర్థమైందా? మన ఐక్యత ప్రదర్శించడానికి అక్కడికి వస్తారు. ఏ పాలిటిక్స్ పార్టీ కాదు కదా తీసేది. పాలిటిక్స్ పార్టీ అయితే ఏదైనా పొలిటీషియన్స్ తీస్తే అక్కడ పెట్రోల్ డబ్బులకి ఇవ్వాలి, కానీ బిర్యానీ పొట్టాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిస్వార్థంగా వస్తారు, హిందువుల ఐక్యత చూపెట్టడానికి వస్తారు. కాబట్టి ఎలాంటి డబ్బుతో కూడా ఉండదు. ఏమైనా ఉంటే కూడా దానికి కొన్ని కార్యక్రమాలకి ఉంటే దానికి చూస్తారు. కానీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సో ఈ పెట్రోల్ పోయడము ఇలాంటివి ఏముండవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 1,00,000 బండ్లు అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారా? బరాబర్ ఇస్తారు. ఎందుకంటే 2004 నుంచి తీస్తారు కాబట్టి ఆల్రెడీ 1,00,000 బైక్స్ ఇంతకు ముందుకు దాటినాయి. సో పోలీసు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, ప్రతి సంవత్సరం కోఆర్డినేట్ చేస్తారు, ఈ సంవత్సరం కూడా కోఆర్డినేట్ చేస్తారు. సో దాంట్లో అలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. బరాబర్ 1,00,000 కాదు 1,50,000 అని చెప్పేసి మన ఒక ఆలోచన ఉంది ఈసారి.